సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతుల కోసం మరికొంత సమయం పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై నిరభ్యంతర పత్రం జారీ చేయడానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినప్పటికీ ప్రాజెక్టు వల్ల కలిగే గరిష్ట ముప్పై ఐఐటి ఖరగ్పూర్ ఇచ్చే నివేదిక ఆధారంగానే ఆ రాష్ట్రం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కారణంగా ఛత్తీస్గఢ్లో ముంపునకు గురయ్యే 170 ఎకరాలకు గాను ఎకరానికి 20 లక్షల చొప్పున పరిహారం చెల్లించడానికి తెలంగాణ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసింది. మరోవైపు ఇవాళ ఢిల్లీలో సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ఇరిగేషన్ ప్లానింగ్ పై కేంద్ర జలవనరుల సంఘం సమావేశం కానుంది. ఈ భేటీలో సిడబ్ల్యూసీ లేవనెత్తే అనుమానాలన్నీ నివృత్తి చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. దాంతో నెల రోజుల్లో ముంపు పరిహారం తేలితే మరో నెల రోజుల్లో సిడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లతో పాటు సాంకేతిక సలహా మండలి అనుమతి లభించేందుకు మార్గం సుగమం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.